బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు, వైరామవరం మండలాల్లోని కాకుల మామిడి, మడుక్కోట పరిసరాల్లో మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టుల కాల్పులు జరపగా అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు చేశారు. ఇటీవల తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరివేత జరుగుతున్న నేపథ్యంలో సేఫ్ జోన్ కోసం వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్కౌంటర్ సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, పక్కన ఆపరేషన్ కగార్ సంబంధించి కేంద్ర బలగాలు కూడా విస్తృతంగా వెళ్తున్నాయి. భద్రతా బలగాలకి మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క రాష్ట్రాలు వేరే విధమైన వెర్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి. కగార్ సంబంధించి, మావోయిస్టుల ఏరువేతకు సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కావచ్చు, వారితో మాట్లాడాలని చర్చలు కావచ్చు, ఇవన్నీ తెర మీదకి వస్తున్నటువంటి అంశాలు. అయినప్పటికీ ఈ ఎన్కౌంటర్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ప్రజెంట్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే వరుసగా గత 3-4 నెలలుగా కూడా మావోయిస్టుల మీద అయితే కేంద్ర బలగాలు కావచ్చు, రాష్ట్ర బలగాలు కూడా విరుచుకుపడుతున్నాయి. మావోయిస్టులు ఏరివేత ప్రధాన లక్ష్యంగా చేస్తున్నటువంటి కాల్పులు కావచ్చు, ఎన్కౌంటర్లు కావచ్చు. మరోవైపు ఆ భద్రతా బలగాలు అడవి ప్రాంతాలను మొత్తం జల్లెడ పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. అటు ఛత్తీస్గఢ్, ఒడిశాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సరిహద్దు అటవీ ప్రాంతాలన్నింటిలో కూడా ఇటీవల భారీగానే మావోయిస్టులు తమ బలాన్ని అయితే కోల్పోతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మావోయిస్టులకు సేఫ్ జోన్లు కరువయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వైపు అయితే మావోయిస్టులు కదులుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు గత 10-15 సంవత్సరాల క్రితం ఏదైతే జీకే వీధి, గూడెం తదితర విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు షెల్టర్లు ఉండేవి. అదేవిధంగా సేఫ్ జోన్ కూడా ఉండే నేపథ్యంలోనే తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ లో నక్సల్స్ ప్రభావం తగ్గింది అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు అటు ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏదైతే తెలంగాణ సరిహద్దుల్లో, కర్ణాటక సరిహద్దుల్లో మావోయిస్టులపై కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు విరుచుకుపడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు మావోయిస్టులు అయితే వాళ్ళ సురక్షిత ప్రాంతాలను వెతుక్కునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే నిన్నటి రోజునైతే అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోనైతే అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకి నక్సల్స్ ఎదురైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నక్సల్స్ ముందుగా పోలీసుల మీద అయితే కాల్పులు జరిపారని చెప్పి సమాచారం ఉంది. దానికి ధీటుగా భద్రతా బలగాలు కూడా, రాష్ట్ర భద్రతా బలగాలు కూడా ఏదైతే ఎదురు కాల్పులు జరిగాయి, కాల్పులు జరిగినప్పటికీ కూడా తమ ఏదైతే ప్రస్తుతం వీళ్ళకి దొరకకూడదు అనే ఒక లక్ష్యంతో మావోయిస్టులు అయితే అటవీ ప్రాంతానికి పారిపోయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కొయ్యూరు మండలం మఠం భీమవరం పంచాయతీలో ఉన్నటువంటి కాకుల మామిడి కట్టు కాలువ దగ్గర అయితే ఈ కాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇది గూడెం, జీకే వీధి, అదే విధంగా కొయ్యూరు మండలాల సరిహద్దుల్లో ఉంటుంది. దానికి సమీపంలోనే ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దులు కూడా ఉంటాయి. ఈ అటవీ ప్రాంతంలో తలదాచుకునేందుకైతే మావోయిస్టులు వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కూంబింగ్ విస్తృతంగా నిర్వహిస్తుంది. పాడేరు ఎస్పీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కూంబింగ్ని తరచూ కూడా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలోనే ఈ కూంబింగ్ వెళ్ళినట్టు పోలీసు బలగాలు కూడా ధీటుగా మావోయిస్టులపై కాల్పులు జరపడంతో వాళ్ళైతే ప్రాణభయంతో తిరిగి అటవీ ప్రాంతానికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఇది ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో నక్సల్స్ కదలికలపై ఒక అనుమానాన్ని అయితే కలిగిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో కూడా మా నక్సల్స్ ఇటువైపు వచ్చే అవకాశాలు ఉన్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలోనే భద్రత మరింత పెంచాల్సిన అవసరం కూడా కనిపిస్తుందని చెప్పి పోలీస్ వర్గాల్లో నిఘా కూడా ఇప్పటికే సమాచారం వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ధీటుగా నక్సల్స్ ఎదుర్కోవడంతో పాటు నక్సల్స్ నిర్మూలించాలనేది కేంద్ర ప్రభుత్వం ఏదైతే కగారు ఆపరేషన్ మొదలు పెట్టిందో అందులో భాగంగా కూటమి ప్రభుత్వం కూడా నక్సల్స్ ఏరువేతకి దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆశ.